తెలుగు రాష్ట్రాల్లోని బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న కామెడీ షో జబర్దస్త్. తెలుగు టెలివిజన్ చరిత్రలో కొత్త ట్రెండ్ ను సెట్ చేసిన షో ఇది. సుమారు 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ షో అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. జబర్దస్త్ బాగా క్లిక్ కావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ ను కూడా ప్రారంభించారు. ఈ షో ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. వారిలో ఒకరు చమ్మక్ చంద్ర. చమ్మక్ చంద్ర తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్లోని వెంకటాపూర్లో జన్మించారు. జై సినిమాలో అరంగేట్రం చేశాడు. జబర్దస్త్ కామెడీ షో చూసే వాళ్లకు చమ్మక్ చంద్రతో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. జబర్దస్త్ లో కొన్నేళ్లు చేసిన తర్వాత చంద్ర నామ జపమే చేశారు ఆడియన్స్. నాగబాబు బయటకు వెళ్లిపోవడంతో ఆయనతో పాటే జీ తెలుగుకు వచ్చాడు చంద్ర. ఆయన వెళ్లిపోవడంతో జబర్దస్త్ కామెడీ షోలో ఫ్యామిలీ స్కిట్స్ పై ఖచ్చితంగా దెబ్బ అయితే పడింది. ఇప్పటికీ ఆ ప్రభావం అయితే కనిపిస్తోంది. జబర్దస్త్ కామెడీ షోలో చంద్ర లేకపోవడంతో ఆ లోటు భర్తీ చేయడానికి చాలా కష్టపడ్డారు. ఇదిలా ఉంటే మొదటి నుంచి కూడా చమ్మక్ చంద్ర అందరికంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వచ్చాడు. తొలి రోజు నుంచి కూడా ఇప్పటి వరకు పక్కా ప్లానింగ్ తోనే ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. స్కిట్స్ ఉన్నా లేకపోయినా జబర్దస్త్ మానేసినా కూడా తనకంటూ ఆర్థికంగా సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కామెడీ షోలో అందరికంటే ఎక్కువ ఆస్తులు చమ్మక్ చంద్రకే ఉన్నాయని అప్పట్లో నాగబాబు కూడా చెప్పాడు. చంద్ర స్కిట్స్ ను ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుందని తెలియజేశారు. ముఖ్యంగా ఫ్యామిలీ స్కిట్స్ చేయటంలో ఈయనకు తిరుగులేదు. ఎంతో మంది ఉన్నా కూడా చంద్ర స్కిట్స్ వచ్చిందంటే చాలు, అది మరో స్థాయిలో ఉంటుంది. ఇప్పటికీ చంద్ర పాత స్కిట్స్ కూడా జబర్దస్త్ రిపీట్ షోలో కేక పుట్టిస్తున్నాయి. ఇక బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి ఎవరికి తెలియని విషయాలు తెలుసుకునేందుకు ఇక ఈ బిగ్ బాస్ షో ద్వారా అవకాశం ఉంటుంది అని చెప్పాలి. రంగం సిద్ధమవుతుంది. దీనితో ఈ 8వ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లోకి చమ్మక్ చంద్ర వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక తన మార్క్ కామెడీతో ఎలా ఆకట్టుకుంటాడో చూడాల్సిందే.